హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో అయితే చాలా సింపుల్గా ఇంకా క్విక్గా అయిపోయే ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే చూపిస్తానండి. కేవలం ఒక 10-15 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇంట్లో దోశ పిండి, ఇడ్లీ పిండి ఇలాంటివి లేనప్పుడు సేమియాతో ఒక్కసారి ఇలా ఫ్రైడ్ సేమియా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ సేమియా చేసుకునేటప్పుడు ఒకదానికొకటి అంటుకుపోకుండా ఎలా చేసుకోవాలనేది టిప్స్ కూడా మీతో షేర్ చేసుకున్నానండి. వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకున్నారంటే నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. ఇంకా వీడియోని చివరి వరకు చూసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. ముందుగా సేమియా ఉడికించుకోవడం కోసం ఒక వెడల్పుగా ఉండే గిన్నెలోకి కొద్దిగా వెలితిగా నీళ్ళైతే తీసుకోండి. ఈ నీళ్ళైతే దాదాపుగా 1.5 లీటర్ వరకు అయితే ఉంటాయండి. నీళ్లు కొద్దిగా ఎక్కువగా వేసుకుంటే కనుక సేమియా మెత్తబడిపోకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఆ నీళ్ళల్లోనే ఒక స్పూన్ ఉప్పు వేసి నీళ్ళనైతే బాగా తెరలకాగనివ్వండి. ఇలా నీళ్లు తెల్లుతున్న టైంలో ఇప్పుడు అందులో సేమియా వేసేసుకోవాలి. నార్మల్గా పచ్చి సేమియానే వేసుకోవాలండి, ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదనమాట. ఇక్కడ నేనైతే 3 కప్పుల సేమియానైతే వేసుకుంటున్నానండి. మీరు మీ క్వాంటిటీకి తగినట్లుగా సేమియా వేసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న సేమియా అయితే ఒక 4గురికి బ్రేక్ఫాస్ట్గా ఈజీగా సరిపోతుందన్నమాట. సేమియా వేసిన తర్వాత గరిటెతో కలుపుకుంటూ హై ఫ్లేమ్లోనే దగ్గరుండి ఉడికించుకోవాలండి. ఇలా సేమియా ఉడికే టైంలోనే ఇప్పుడు అందులో 1 టేబుల్ స్పూన్ మైన ఆయిల్ వేసుకోండి. ఇలా ఆయిల్ వేసుకోవటం వల్ల సేమియా అనేది ఒకదానికొకటి అతుకుపోకుండా ఉంటుందన్నమాట. సేమియా ఉడకడానికైతే ఎక్కువగా టైం పట్టదండి, కేవలం ఒక 2-3 నిమిషాల్లో ఉడికిపోతుందన్నమాట. సో దగ్గరుండి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉడికించుకోండి. నేనైతే ఇక్కడ ఒక 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి. సేమియాని ఇలా చేత్తో పట్టుకొని తుంచినామంటే అవి పలుకేం లేకుండా ఉడికిపోయిందంటే ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేయాలన్నమాట. ఇంతకంటే ఎక్కువగా ఉడికించుకున్నారంటే సేమియా అయితే ముద్దగా అయిపోతుందండి. సో ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసి కిందికి దించేసుకోండి. ఇప్పుడు సేమియాని వడపోసుకోవడం కోసం అడుగున ఒక గిన్నె పెట్టి దానిపైన ఇలా రంధ్రాలుండే గిన్నె పెట్టేసుకొని అందులో ఉడికించుకున్న సేమియానైతే వేసుకోండి. ఇలా సేమియాని వడపోసుకున్న తర్వాత మళ్ళీ సేమియా మీద ఒక గ్లాస్ చల్లనీళ్ళు వేసుకోండి. ఇలా చల్లనీళ్ళు వేసుకోవటం వల్ల సేమియా అనేది వేడికి ఇంకా ఉడికిపోకుండా ఉంటుందండి. చల్లనీళ్ళు వేయలేదంటే కనుక వేడి ఉంటుంది కదా, దానివల్ల ఇంకా మెత్తబడిపోతుందన్నమాట. సో ఇలా చల్లనీళ్ళు పోసేసి గరిటెతో ఒకసారి కలిపేసి పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ మీకు చూస్తేనే అర్థమైపోతుంది కదా సేమియాని ఎలా ఉడికించుకోవాలనేది. సేమియా కొద్దిగా ఎక్కువగా ఉడికిపోయినా కూడా ముద్దగా అయిపోతుందండి. ఉడికించుకునే దాంట్లోనే ఉంటుందన్నమాట. సో జాగ్రత్తగా చూసుకొని ఉడికించుకోండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, అలాగే 1 స్పూన్ శనగపప్పు వేసుకోండి. ఇవి కొద్దిగా చిటపటలాడిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయలు, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న 1 పచ్చిమిరపకాయ వేసుకోండి. ఇంకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, అలాగే బీన్స్ను కూడా ఇలా వీడియో క్లిప్లో చూపించిన విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. వెజిటేబుల్స్ అన్నింటినీ వీలైనంత సన్నగా కట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇలా వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్న తర్వాత గరిటెతో కలుపుకుంటూ హై ఫ్లేమ్లోనే కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఇలా మగ్గించుకునే టైంలోనే 1 స్పూన్ సాల్ట్ అయితే వేసుకోండి. నా దగ్గర ఆ వీడియో క్లిప్పింగ్ అయితే మిస్ అయిపోయిందనమాట. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే కలుపుకుంటూ వెజిటేబుల్స్ని కొద్దిగా మెత్తబడనివ్వాలి. ఇలా కొద్దిగా మెత్తబడిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని ఇంకొద్దిసేపు ఫ్రై చేసుకోండి. 1 నిమిషం తర్వాత ఇప్పుడు అందులో మనం ముందుగానే ఉడికించుకొని డ్రైన్ అవుట్ చేసి పెట్టుకున్న సేమియానైతే వేసుకోవాలండి. ఇలా సేమియా మొత్తాన్ని ప్యాన్లోకి వేసుకున్న తర్వాత మొత్తం కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోండి. మీకు ఇక్కడ చూడడానికి సేమియా మెత్తగా అయిపోయినట్లు కనిపిస్తుందండి. అది చల్లారే కొద్దీ పొడి పొడిలాడుతూ వస్తుందన్నమాట. కలుపుకునేటప్పుడు మాత్రం ఫాస్ట్గా తిప్పేయకుండా కొద్దిగా నిదానంగా కలిపేసుకోండి. ఫైనల్గా ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని ఒకవేళ సరిపోకపోతే సరిపడినంత సాల్ట్, అలాగే కొద్దిగా సోయా సాస్ వేసుకోండి.
మీకు సోయా సాస్ ఇష్టం లేదంటే కనుక స్కిప్ చేసేయండి, వేసుకోకపోయినా పర్వాలేదండి. ఇప్పుడు మొత్తాన్ని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. అలాగే మనం సేమియా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేస్తాం కదా, ఆ టైంలోనే స్టవ్ ఆఫ్ చేయాలండి. లేదంటే ఆ వేడికి సేమియా ఇంకా మెత్తబడిపోతుందన్నమాట. సో స్టవ్ ఆఫ్ చేసేసి మొత్తం కలిపేసుకోండి. ఫైనల్గా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని కలిపేసుకున్నామంటే ఫ్రైడ్ సేమియా అయితే రెడీ అయిపోతుందండి. చూశారు కదా, చాలా సింపుల్ అన్నమాట చేసుకోవడం. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే సూపర్గా ఉందండి. ఇక్కడ మీరే చూడండి, పొడి పొడిలాడుతూ ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా సేమియాతో ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇంట్లో అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుందన్నమాట. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి, బాగా చల్లారిన తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి. చల్లారిన తర్వాత సేమియా ఇంకా పొడి పొడిలాడుతూ వస్తుందండి. చాలా బాగుంది, తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.